ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. ఈరోజు నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ స్ట్రాంగ్ సెల్ ఆఫ్ అనేది జరిగింది మార్కెట్లో. అంటే మనం కానీ చూసుకున్నట్టయితే హ్యూజ్ సెల్ ఆఫ్, దాంట్లో హైయెస్ట్గా జేఎస్డబ్ల్యూ స్టీలు ఇవన్నీ లాస్ అవడం అనేది జరిగింది. ఒకవేళ మనం ఏదైనా లాంగ్ ప్లాన్ చేసినా పెద్దగా ప్రాఫిట్ అనేది వచ్చి ఉండదు, ఎందుకంటే టీసీఎస్ తప్ప అది కూడా 1% కష్టపడి గ్రీన్లోకి రావడం జరిగింది. ఎనీహో ఏంటంటే మనకి టెక్నికల్ అనాలిసిస్ లో అబ్జర్వేషన్స్ ఏంటంటే మనం ఎక్కడ రెసిస్టెన్స్ పాయింట్ ఉంది చూడండి. ఇది ఒక క్లియర్ గా రెసిస్టెన్స్ పాయింట్. ఈ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ప్రైస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేసి ఏం చేయాలంటే మన షార్ట్ లేదా లాంగ్ అనేది ఇనిషియేట్ చేయాలి. ఇక్కడ చూస్తే ఈ రోజు దాదాపుగా ఏంటంటే సెంటిమెంట్ కానీ ఏదైనా ఈ పడిన విధానం కానీ మనకి ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ అయితే ఇవ్వలేదు. మనం ఏం చేయొచ్చు అంటే ఈ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ డ్రాప్ అయింది. ఓకే, దాని తర్వాత ఒక 710 లెవెల్కి వచ్చి అక్కడ నుంచి రెసిస్టెన్స్ అనేది ఫేస్ అయింది. బట్ ఈ క్యాండిల్ ఏదైతే నేను మాట్లాడుతున్నాను, ఈ క్యాండిల్ అయితే మనకి కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. బిలో ఈ క్యాండిల్ ఏంటంటే మనం షార్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఆబ్వియస్ గా మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ 3 రూపీస్ అనేది ఉంటుంది. ఈ క్యాండిల్ కింద మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకుంటే, సో ఫస్ట్ టార్గెట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనకి ఒక ప్రీవియస్ గా ఏదైనా ఒక స్ట్రాంగ్ బౌన్సింగ్ జరిగిన పాయింట్ ఉందంటే ఇది బౌన్స్ జరిగింది. ఎందుకు బౌన్స్ జరిగింది అనేది ఒకసారి ఆలోచించండి. ఇక్కడే ఎందుకు బౌన్స్ జరిగిందంటే మనకి ఇక్కడ బయర్స్ అనేవాళ్ళు అంటే 698 దగ్గర బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు కాబట్టే బౌన్స్ అనేది జరిగింది. సో సెకండ్ టైం మనకి ఇక్కడికి వచ్చినప్పుడు బౌన్స్ అవుతుందా లేదా, అక్కడ నుంచి మార్కెట్ కిందకి వెళ్తుందా లేదా అనేది తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే సపోజ్ ఇక్కడ షార్ట్ పొజిషన్ అనేది ఇనిషియేట్ చేసాం. సో ఫస్ట్ టార్గెట్ మనం రిస్క్ రివార్డ్ అయినా చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఈ లెవెల్స్ అనేది మాక్సిమం టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్ ఇంకా టెక్నికల్ గా మాట్లాడాలంటే దీని లో కింద కూడా పెట్టొచ్చు. బట్ ఎప్పుడైతే మనకు స్ట్రాంగ్ గా ఇంత సిగ్నిఫికెంట్ సెల్లింగ్ జరుగుతున్నప్పుడు కూడా స్ట్రాంగ్ గా బయింగ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ కొంత బౌన్స్ అనేది జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఈ విక్స్ ఏదైతే ఉన్నాయో డౌన్ సైడ్ విక్, ఈ బాడీస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే బాడీ ఉందో రియల్ బాడీ కరెక్ట్ గా మనకి 698 రాగానే ఎంత సెల్లింగ్ ను కూడా కంట్రోల్ చేశారు. ఎవరు బుల్స్ అనేవాళ్ళు ఈ క్యాండిల్ లో రిజెక్ట్ చేశారు. దాని తర్వాత మనకి ఇక్కడ బయింగ్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది చూడండి. రైట్ సైడ్ కి వెళ్ళినప్పుడు అదే మనకి సపోర్ట్ అనమాట. టెక్నికల్ గా అదే లెవెల్ దగ్గర బౌన్స్ అయింది. అఫ్ కోర్స్ ఎంత బౌన్స్ అయింది సెకండరీ. సో మనకి ఈ కేసులో ఏంటంటే రిస్క్ రివార్డ్ 3.28 అంటే ₹1 రిస్క్ కి మనకి ₹3.25 రావడం అనేది జరుగుతుంది. సో ఆల్ టుగెదర్ ఏంటంటే ఒక 10 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ విధంగా ఏంటంటే రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏదైతే క్యాండిల్ స్టిక్ కన్ఫర్మేషన్ అనేది ఇచ్చిందో, ఓకే, ఇది ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ రిజెక్షన్. అండ్ ఈ క్యాండిల్ అయితే మనకు క్లియర్ గా సెల్లింగ్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఈ క్యాండిల్ కింద మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రీటెస్ట్ చేసింది కాబట్టి అంత పవర్ అనేది లేదు వాళ్ళ దగ్గర, బుల్ పవర్. అండ్ నెక్స్ట్ ఏషియన్ పెయింట్ ని కూడా చూడండి సేమ్. బట్ ఏంటంటే ఇక్కడ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసింది. సో ఎప్పుడైతే మనం ఈ ప్యాటర్న్స్ ని రికగ్నైజ్ చేయగలుగుతామో నెక్డ్ చార్ట్ మనం పెట్టుకొని, దెన్ ఏంటంటే మనకి ప్రాఫిట్స్ అనేవి ఆటోమేటిక్ రావడం జరుగుతుంది. చూడండి ఇది కూడా రెసిస్టెన్స్ లెవెల్ ఏది 3180 లెవెల్ అనేది మనకి ఇక్కడ క్లియర్ గా రెసిస్టెన్స్ లెవెల్ అంటున్నాం. ఎందుకంటే నా మార్కెట్ ఇక్కడ దాకా పైకి వెళ్ళింది, బట్ సెకండ్ టైం కూడా వచ్చింది. బట్ దానికంటే ముందు ఏంటంటే మల్టిపుల్ టైమ్స్ మనకి విక్స్ అనేవి ఉన్నాయి చూడండి. ఈ విక్స్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. ఇదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ జోన్ లో ఉంది. అంటే ఏదైతే విక్ ఉందో ఇక్కడ దీన్ని నేను ఏమంటున్నానంటే ఇది కరెక్ట్ గా మార్క్ చేస్తే సప్లై జోన్ అంటున్నాను అనమాట. ఎందుకు సప్లై అంటున్నానంటే మార్కెట్ ఈ లెవెల్ కి వస్తే మళ్ళీ సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. సో ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ జరిగింది. బట్ ఇక్కడ ఒక ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసింది ఫ్రెండ్స్, ఓకేనా. ఇది రైజింగ్ వెడ్జ్ అనుకోవచ్చు, ఒక సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అనుకోవచ్చు, ఏదైనా పర్లేదు. ఎందుకు మనం దీన్ని ఎలా డ్రా చేసుకోవాలి ఏంటి అనేది ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ అనేది దీన్ని సపోర్ట్ తీసుకోవడం క్లియర్ గా తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఈ ప్యాటర్న్ రికగ్నైజేషన్ చేసి ఎప్పుడైతే మనకి లెవెల్ అనేది బ్రేక్ డౌన్ జరుగుతుందో, ఓకే, ప్రాబబ్లీ లో ఏదైతే స్వింగ్ లో ఉందో ఆ స్వింగ్ లో కింద మనం ఎంట్రీ అనేది తీసుకోగలిగితే ఇది అగైన్ ఏంటంటే మళ్ళీ గుడ్ రిస్క్ రివార్డ్ అనమాట. ఈ రోజు షార్ట్ ఎంట్రీస్ ఎందుకు తీసుకోవాలనేది ఏంటంటే ఒక వ్యూ అనేది ఉంది మనకి. అక్కడ చూసినట్లయితే నిఫ్టీ 50లో అన్ని కూడా దాదాపుగా సెల్లింగ్ సైడే ఉన్నాయి కాబట్టి మన లాంగ్ సైడ్ ఆలోచించడం అనేది కరెక్ట్ కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం
నిఫ్టీ ఒకసారి అనాలిసిస్ చేద్దాం అండ్ డైలీ టైం ఫ్రేమ్ లో ఎలా ఉందో కూడా చూద్దాం. ముందుగా డైలీ టైం ఫ్రేమ్ లో చెక్ చేసుకున్నట్టయితే హ్యూజ్ ఈ లెవెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం నిన్న, ఎందుకంటే ఈ లెవెల్లో కొంత బౌన్స్ అనేది జరగవచ్చు అని చెప్పేసి ప్రస్తుతానికి ఈ లెవెల్లో కరెక్ట్ గా హోల్డింగ్ అనేది అయింది. బట్ హూ నోస్, ఇంకా మనకి ఒక నెగటివ్ సెంటిమెంట్ అనేది కనుక కొనసాగితే నెక్స్ట్ ఈ జోన్ అనేది నేను ఏదైతే మార్క్ చేస్తున్నానో ఈ జోన్ అనేది వాచ్ చేయండి. ఈ జోన్ లో ప్రైస్ యాక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఈ లో అనేది టచ్ చేశారు కానీ ఇక్కడైతే ఈ లోని దాటి కిందకి రాలేదు. సో మేబీ ఇక్కడ కొంత రిజెక్షన్ జరిగే అవకాశం అయితే ఉంది. బట్ గ్లోబల్ క్యూస్ అయితే పాజిటివ్ గా లేవు ఫ్రెండ్స్, దాన్ని కూడా గమనించండి. అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి మనకి 16,600 అనేది మేజర్ గా కనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ ఏంటంటే మనకి ఒకవేళ ప్రైస్ కానీ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డెఫినెట్ గా బయింగ్ ఆపర్చునిటీ అనేది కనిపిస్తుంది. బట్ మీన్ వైల్ ఏంటంటే మనం ప్రస్తుతం మార్కెట్ ట్రెండ్ డౌన్ అవుతుంది కాబట్టి వై వి వాంట్ టు లుక్ ఫర్ లాంగ్ ఆపర్చునిటీ, ఎందుకు మనం లాంగ్ అనేది ఆలోచించాలి అనేది ఇక్కడ మనం గమనించాలి. మనం మార్కెట్ తో పాటు ఉండడం అనేది చాలా ఉత్తమం. అగైన్ ఏంటంటే నిన్న 2 వీడియోలు అప్లోడ్ చేశాను, దాంట్లో మార్కెట్ ఓవరాల్ గా వీక్ గా ఉంటుంది, ప్లస్ మనకి మార్కెట్ గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి స్టిల్ ఏంటంటే షార్టింగ్ ఆపర్చునిటీ మాత్రమే తీసుకోవచ్చు అని చెప్పాను అనమాట. సో ఎగ్జాక్ట్ గా జోన్ లో బౌన్స్ అయింది. బట్ అగైన్ మళ్ళీ ఇక్కడ ఈ లెవెల్స్ అనేది ఏదైతే మనం ఇవన్నీ సింపుల్ థింగ్స్ ఫ్రెండ్స్, ఓకేనా, మనం రాకెట్ సైన్స్ లేదు ఇందులో. సింపుల్ గా మనం ఆలోచిస్తే ఇదంతా కూడా సప్లై రెసిస్టెన్స్ లెవెల్. మనకి మార్కెట్ మళ్ళీ ఇదే ప్రైస్ లెవెల్ కి, అంటే మార్కెట్ ఎక్కడైతే రిజెక్ట్ చేయబడిందో అదే జోన్ లోకి రావడం, అక్కడ నుంచి కూడా మార్కెట్ మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. ఓకే, ఇది ఓవరాల్ గా మనకి నిఫ్టీ ఓవరాల్ పిక్చర్ అయితే మనకి వీక్ గానే కనిపిస్తుంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు లైవ్ లో మనం ఏంటంటే షార్ట్ అనేది ఇనిషియేట్ చేసాం ఫ్రెండ్స్, ఎందుకంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ ఒకసారి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఇంత ఈ గ్యాప్ డౌన్ జరిగినప్పుడు కూడా ఫస్ట్ మినిట్ లో మనకి సెల్లింగే కనిపించింది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో ఆ సెంటిమెంట్ అనేది కనిపించే అవకాశం ఉంది కాబట్టి మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది ఇనిషియేట్ చేసుకున్నాం. బట్ ఇది బిగ్గర్ డ్రాప్ అనమాట, యూజ్ గా వచ్చింది డ్రాప్. ఓకే, కమింగ్ టు ద 5 మినిట్స్ టైం ఫ్రేమ్ ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్ మనం ఏదైతే బాల్ అండ్ ఫ్లోర్ ఏదైతే ప్యాటర్న్ ఉందో ప్యాటర్న్ అనేది మనకి క్లియర్ గా ఇక్కడ బ్రేక్ డౌన్ జరిగింది. 155 కి క్లియర్ గా ఈ క్యాండిల్ బ్రేక్ డౌన్ జరిగింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ మళ్ళీ అగైన్ 300 పాయింట్స్ అనేది డ్రాప్ అయింది. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర మనకి 3 టైమ్స్ సపోర్ట్ తీసుకుంటే అండ్ 4th టైం కూడా ట్రై చేశారు కానీ 5th టైం ఏంటంటే మార్కెట్ క్లియర్ గా ఒక స్ట్రాంగ్, జూమ్ చేస్తున్నా చూడండి, స్ట్రాంగ్ మారుగోషు క్యాండిల్, బేరిష్ మారుగోషు క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ డ్రాప్ అనేది అవటం జరిగింది. ఓకే, ఇకపోతే ఫ్రెండ్స్ మనం దీన్ని అంతా డిలీట్ చేసేసుకొని డైలీ టైం ఫ్రేమ్ లో అబ్జర్వేషన్ చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మనకి ఏదైతే ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయినట్టు కనిపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ డౌన్ జరిగింది. అండ్ హారిజంటల్ గా మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అనుకోవచ్చు. ఈ జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్. ఇక్కడ మన ప్రైస్ యాక్టివిటీ అనేది గమనించండి ఫ్రెండ్స్, ఈ జోన్ లో మాత్రమే మనకి ప్రైస్ అనేది కొంత స్టేబుల్ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా మనకి గ్యాప్ డౌన్ గానా ఈ జోన్ లో గానా అయితే డెఫినెట్ గా బయింగ్ ఆపర్చునిటీ అనేది చూసుకోవచ్చు. బట్ మీన్ వైల్ ఏంటంటే మనకి సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్ లో కనిపిస్తుంది కాబట్టి మనకి షార్టింగ్ ఆపర్చునిటీస్ కూడా చాలా సింపుల్ గా బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే చెక్ చేసుకోవచ్చు, వాటిని ఫాలో కూడా అవ్వచ్చు. ప్రస్తుతానికి ఓవరాల్ కాంటెక్స్ట్ చూస్తుంటే మనకి వీక్ గానే మార్కెట్ అనేది కనిపిస్తుంది. బట్ ఈ లెవెల్స్ మాత్రమే గమనించండి. ఎప్పుడైనా మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకోండి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, ఓకే, షేక్ చేస్తారనమాట. అంటే ఎవరైతే ఇక్కడ సపోర్ట్ ఉంది అని బై చేశారు, ఇక్కడ సపోర్ట్ ఉందని బై చేశారు, ఇక్కడ సపోర్ట్ ఉందని బై చేశారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే క్లియర్ చేస్తుంటారు. ఎందుకంటే మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు సపోర్ట్ దగ్గర బై చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, అదే విధంగా మార్కెట్ స్ట్రాంగ్ గా మూవ్ అవుతున్నప్పుడు రెసిస్టెన్స్ దగ్గర సెల్ చేయడం, కొంతమంది ఏంటంటే ఇది రెసిస్టెన్స్ కదా ఇక్కడ సెల్ చేద్దాం, ఇది రెసిస్టెన్స్ కదా ఇక్కడ సెల్ చేద్దాం అని ఆలోచిస్తుంటారు. ఇది కూడా కరెక్ట్ వర్షన్ కాదు. సో ఏంటంటే ఆల్ టుగెదర్ మనకి మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ అనేది వస్తుందో, ఎప్పుడైతే బౌన్స్ అవుతుందో ఆ బౌన్స్ లో రెసిస్టెన్స్ దగ్గర మనం షార్టింగ్ అనేది చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఏంటంటే షార్టింగ్ అనమాట. అదే విధంగా మార్కెట్ ఎప్పుడైతే మనకి డిప్ అనేది వస్తుందో, మార్కెట్ పైకి వెళ్తుంది, ఓకే, ఎప్పుడైతే డిప్ అయిందో ఈ డిప్ దగ్గర బై చేసే ప్రయత్నం చేయాలి. ఓకే, అది మన ఎజెండా అన్నమాట. ఓకే, ప్రస్తుతానికి ఓవరాల్ గా స్ట్రాంగ్ సెల్లింగ్ ఫోర్స్ అయితే మార్కెట్ లో కనిపిస్తుంది. బట్ అగైన్ ఏంటంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, ఎందుకంటే గ్లోబల్ న్యూస్ ఫాలో అవుతున్నాయి కాబట్టి ఈ లెవెల్స్ అనేది వాచ్ చేస్తూ ఉండండి. 36,600 అనేది బ్యాంక్ నిఫ్టీలో. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. స్టే ట్యూన్, ధన్యవాదాలు.